హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీతో చిన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజుటి మన వీడియో అయితే ఏబీసీ ప్యూరీ ఒక మంచి బేబీ రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి, స్టీమర్ లేకపోయినా ఎలా సింపుల్గా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చివరి వరకు చూడండి. ఎలా ఇంత సింపుల్గా స్టీమర్ లేకుండా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారాగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ ఏబీసీ ప్యూరీ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అనమాట. పిల్లలకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ప్యూరీ అంటే. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈ ప్యూరీ కోసం అయితే ఇగోండి ఒక యాపిల్ అండ్ బీట్రూట్ క్యారెట్ అయితే తీసుకున్నాను. ఇవి అయితే ఫుల్గా అయితే వేయలేండి, ఇలాగా హాఫ్ అయితే వేసుకొని ఒక మంచి ప్యూరీ అయితే మీ పిల్లలు ఎంత తింటారో దాన్ని బట్టి అయితే మీరు చేసుకోండి. నేనైతే బాగా ఇప్పుడైతే పీలప్ చేసుకొని వాష్ చేసుకొని అయితే ఇప్పుడైతే తొక్కలు అయితే తీసుకొని వాటిల్ని చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకుని డబుల్ బాయిల్డ్ మెథడ్లోనైతే నేనైతే స్టీమ్ చేసుకుంటానండి. స్టీమర్ లేకపోయినా సరే బాధపడవసరం లేదు. డబుల్ బాయిల్డ్ మెథడ్లోనే డైరెక్ట్గా స్టీమ్ చేసుకొని మనమైతే ఈజీగా అయితే పిల్లలకి ప్యూరీ అయితే చేయొచ్చు. దీంట్లో వేరేగా ఇంకేమీ యాడ్ చేయవసరం లేదండి. ఈ విధంగా ఈ మూడే చక్కగా ఇలా పెట్టుకుంటే ఈ స్వీట్గా కూడా ఉంటుంది. యాపిల్లో ఉన్న క్యారెట్లో ఉన్న స్వీట్నెస్సే వీటికి సరిపోతుంది అనమాట. ఇంకేమీ ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సపరేట్గా పెట్టాలంటే పిల్లలు తినచ్చు తినకపోవచ్చు. కాబట్టి నేను 3 కలిపి పాపకి వీక్లీ వన్స్ అయినా ఇలా పెడతాను. సపరేట్గా యాపిల్ ప్యూరీ అనేది నేను మళ్ళీ పెడతానండి. క్యారెట్ అనేది నేను ఫుడ్లోనే మధ్యాహ్నం లంచ్లో అలాగా నేను యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. అలా కాకుండా ఈవినింగ్ స్నాక్స్ ద్వారా ఈరోజైతే ఈ విధంగా అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట. ఇలా పీసుల్లా కట్ చేసుకునేది ఒక బౌల్లో అయితే తీసుకొని డబుల్ బాయిల్డ్ మెథడ్లోనైతే నేనైతే వీటిని స్టీమ్ చేసుకుంటాను. ఈ స్టీమ్ చేసుకుని ఇలా పెట్టడం ద్వారాగా మనం డైరెక్ట్గా బాయిల్ చేస్తే వాటిల్లో ఉన్నదంతా న్యూట్రిషన్ అంతా పోతుందన్నమాట. ఇలా స్టీమ్ చేసుకోవడం ద్వారాగా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ను దాంట్లో నుండి పిల్లలకి మంచి హెల్తీగా అయితే తయారవుతారండి. అన్నీ మనం ఇంట్రడ్యూస్ చేయాలండి పిల్లలకి, అప్పుడే పిల్లలు హెల్తీగా ఉంటారు. దానికి తోడు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదండి, పిల్లలు కూడా ఫుడ్ తినడానికి అయితే ఇష్టపడరు. దాన్ని బట్టి మీరు ఏ ఫుడ్ పెడితే పిల్లలు ఇష్టంగా తింటారనేది చూసి మీరే పెట్టాలి. మదర్కునే ఒక ఐడియా అయితే ఉంటుంది కదండి, మన పిల్లలు ఏం తింటున్నారు ఏం పెట్టాలనేది. దానికోసం ఇగోండి డబుల్ బాయిల్డ్ మెథడ్లో అయితే ఈ 3 అయితే ఇంగ్రీడియంట్స్ కుక్ అయితే అయిపోయినాయండి. స్టీమ్ అయిపోయిన వాటిని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోనైతే తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకొని ప్యూరీలాగా అయితే తయారు చేసుకోండి. తయారు చేసుకునే దాంట్లోని మీరు ఇంకేమీ యాడ్ చేయవసరం లేదండి. ఈ స్వీట్నెస్ అనేది సరిపోతుంది పిల్లలకి. ఇంకా వేరేగా అయితే దీంట్లో షుగర్ కానీ జాగ్రీ కానీ అయితే అస్సలు యాడ్ చేయవసరం లేదు. ఈ విధంగా తయారు చేసిన ప్యూరీని అయితే పిల్లలకైతే పెట్టండి. ఎంతో ఇష్టంగా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, మంచి పోషకాలు అయితే ఉన్న ఫుడ్ అనేది అయితే మాత్రం నేనైతే తప్పకుండా చెప్తానన్నమాట. ఈ విధంగా తయారు చేసి పెట్టడంతోనే మన పిల్లలు అనేది మంచి హెల్తీగా వెయిట్ గెయిన్ కూడా అవుతారనమాట. ఈ విధంగా పెడుతున్నాను నేను. మా పాపకు చూడండి ఎంత ఇష్టంగా తింటుందో. ఇలా అయితే పెట్టి చూడండి ఒకసారి. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ప్రోత్సాహం అనేది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం పిల్లలకి కూడా టీవీ చూపిస్తూ లేకపోతే ఫోన్ చూపిస్తూ తినిపించడం కాదండి. మనం ఒక దగ్గర కూర్చొని అయితే మనం మాట్లాడుతూ పిల్లలకి యాక్టివిటీస్ అన్నీ చేయిస్తూ తినిపించడం అనేది మెయిన్ అండి. మా బాబుతో మాట్లాడుతూ నేనైతే తినిపిస్తున్నాను. అందుకే తను నా ఫేస్లో చూస్తూ ఇటు అటు తిరుగుతూ చక్కగా తింటుందనమాట. నేనైతే కాళ్ళ మీద వేసుకొని నేను తినిపిస్తాను అనమాట. ఆ విధంగానే ఒక దగ్గర స్టిక్గా కూర్చొని అలవాటు అవుతుందని చెప్పి నేను ఇలా తినిపిస్తాను. మీరు కూడా అలానే తినిపించండి. ఫోన్ అనేది అసలు, టీవీ అనేది అసలు చూపించి అయితే మాత్రం తినిపించకండి. అదే అలవాటు అయిపోతుంది పిల్లలకి. కాబట్టి ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే తప్పకుండా వస్తాను. అంతవరకు అయితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.